హాయ్ అండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎవ్వరికైతే చెప్పకండి. 3 మంత్స్ వరకు ఎవరికీ చెప్పకపోవడం చాలా అంటే చాలా మంచిది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఎవరి నోరు, ఎవరి కళ్ళు ఎలా ఉంటాయనేది తెలీదు కాబట్టి, చెప్పకపోవడం మంచిదనమాట. నరుని దిష్టికి నాపరాయి పగిలిపోతుంది అన్నట్టు. సో, వాళ్ళ కళ్ళు, వాళ్ళ నోరు ఎలా ఉంటాయో తెలీదనమాట. అందుకనేసి చెప్పకపోవడం చాలా అంటే చాలా మంచిది. ఎవరైతే ప్రెగ్నెంట్‌గా ఉంటారో వాళ్ళకి ఎర్లీ డేస్‌లో ఏ విధంగా ఉంటుందంటే, తొందరగా బ్యాడ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అనేది అవుతుందనమాట. 3 మంత్స్ వరకు ఎవరికీ చెప్పకపోవడం చాలా అంటే చాలా మంచిది. మన అమ్మమ్మలు, నానమ్మల వాళ్ళ కాలంలో కూడా అసలు 3 మంత్స్ వరకు ఎవరికీ చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు చెప్పేవాళ్ళు కాదు అంటే, ఇదే రీజన్ అండి. మెయిన్‌గా ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, కొందరు మంచిగా అవ్వాలి అనుకుంటారు, కొందరు చెడు జరగాలి అనుకుంటారు కాబట్టి, చెప్పకపోవడం చాలా మంచిదనమాట. నెగెటివ్ ఎనర్జీ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది ఇలా ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళకి. అందుకనేసి చెప్పకూడదు. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా లైవ్‌లో చేస్తున్నారు. ఫస్ట్ తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నట్టు కూడా లైవ్‌లో యూట్యూబ్‌లో పెట్టేసేయడం, ప్రతి ఒక్కరికి చెప్పడం బాగా ఫ్యాషన్ అయిపోయిందనమాట. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకనేసి నేను చెప్పేది ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎవరికీ అయితే చెప్పకండి. 3 మంత్స్ తర్వాత ఎవరికైనా చెప్పేది ఉంటే చెప్పుకోండి. ఎందుకంటే మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. కీడించి మేలించు అన్నారు కాబట్టి, మంచిగా ఒకసారికి మనం ఆలోచించుకోవడం బాగా మంచిదనమాట. నా ఒపీనియన్ అయితే ఇదండి. మన అమ్మమ్మలైనా, నానమ్మలైనా ఎవరైనా కూడా ఇలాగే ఆలోచిస్తారు. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.